ఆగస్టు మాసంలో మిథున రాశి వారి ఫలితాలను పరిశీలిద్దామండి. మిథున రాశి వారికి గనక మనం పరిశీలిస్తే, మిథున రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా కష్టపడటం అనేది కనపడుతుంది. చూడండి, ఒక్కొక్కసారి మనకి పనులన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి, ఇంకే ఉంది, మనం చిటికేస్తే పని అయిపోతుంది అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఈసారి ఏమవుతుందంటే, ఈ మాసం అంతా కూడా కొంచెం మీ శక్తియుక్తులని ప్రదర్శించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఓర్పుతోటి, తెలివితేటలతోటి నెమ్మదిగా పనులు పూర్తి చేసుకురావాలి. ఎంత నెమ్మదిగా మీరు మీ పనులు పూర్తి చేస్తారో అంత బాగా మీకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మెయిన్గా మనం ఉద్యోగస్తులతోటి మొదలు పెడదాం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. రెండో విషయం, మీరు గనక ఉద్యోగానికి సంబంధించి ఏవైనా మార్పులు చేయాలి అని అనుకుంటుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. మూడో విషయం, ఆస్తుల గురించి కనుక మీరు ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకుంటున్నా, ఆస్తులు పెంచుకోవాలి అని అనుకుంటున్నా, లేకపోతే ఆస్తులు సమకూర్చుకోవాలి అని అనుకుంటున్నా, లేదా ఆస్తులపైనే మీరు ఏదన్నా ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నా, వీటిల్లో కూడా మీకు అనుకూలమైన మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ మెయిన్గా మీ యొక్క రిలేషన్షిప్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒకటి, మీ యొక్క అన్నదమ్ములతోటి ఆస్తులకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వారితోటి కొంచెం మీరు ఆశించిన విధంగా మంచిగా వారితోటి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు మీకు కనిపించవు. కాబట్టి మీరు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. అలాగే కొంచెం పెద్దవారు, మీ కుటుంబంలోనే పెద్దవారు ఎవరైతే ఉంటారో వారితోటి కూడా కూర్చోపెట్టి వారిని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నం చేయించండి. ఇంకొకటి, మీ కుటుంబ సభ్యులలోనే మీ తల్లిదండ్రుల గురించి, వారి లేదా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి గురించి మీరు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. సరే, వాహనాలు కొనుక్కుంటున్నప్పుడు లేదా వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఇంకా ఇంటికి సంబంధించి ఇందాకే చెప్పుకున్నాం కదా, స్థిరాస్తి వ్యవహారాలు ఇలాంటివన్నీ ఉంటాయని. అలాగే మీరు గనక స్థిరాస్తులని అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మాత్రం కొంత మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. సరే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా వరకు సానుకూలత అనేది కనపడుతుంది. అయితే వివాహం అయిన వారు మాత్రం 2-3 విషయాలలో జాగ్రత్త వహించాలి. వివాహం చేసుకోవటం వరకు ఒక ఎత్తు అయితే, నిలబెట్టుకోవటం అనేది చాలా పెద్ద సిస్టమ్ అయిపోతుంది. సో బేసిక్గా మీరు వివాహం చేసుకున్న తర్వాత మీకుండే కోపావేశాలను కానీ, ఇది నేను స్త్రీలకి అలాగే పురుషులకి కూడా చెప్తున్నాను, మీ కోపావేశాలను నిగ్రహించుకోవాలి. యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతోటి కలిసిపోయి ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఎటువంటి భావావేశాలకి లోను కాకూడదు. మీరు గనక అటువంటి పరిస్థితులకి గనక లోనవుతుంటే తప్పనిసరిగా మీ భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి మెయిన్గా మిథున రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైతే జీవిత భాగస్వామితోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు కూడా కొంచెం సమయస్ఫూర్తిని ప్రదర్శించి కొంచెం నెమ్మదిగా ఉంటే తప్పనిసరిగా వారికి మంచి మార్పులు అనేవి కనపడతాయి. సరే, వీటన్నిటితో పాటు బేసిక్గా ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారు గనక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ పెద్దవారిని ఒప్పించేందుకు మాత్రం మీరు కొంచెం ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే వారిని ఒప్పించేందుకు మీరు ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితులు కనపడుతుంటాయి. అందుకే ఇందాకే నేను ఏం చెప్పానంటే, మీరు మీ తెలివితేటలతోటి, ఓర్పు, నేర్పు, సహనంతో, మీ యొక్క వాక్ చాతుర్యంతో మీరు పనులను పూర్తి చేసుకోవాలి. సరే, ఇక్కడ వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి గనక మనం పరిశీలిస్తే, వ్యాపారస్తులకి వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి ఉంటాయి. అయితే మీరు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. అలాగే మీ నూతన వ్యాపారాల గురించి మీరు కొత్తగా రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే ఈ రుణ ప్రయత్నం అనేది మాత్రం కొంత మీకు కొనసాగుతూ ఉంటుంది. రుణాలు రావడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ఈ ఆలస్యం వలన కూడా మీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మాట ఇవ్వటము, అలాగే మాట ఇచ్చిన వారికి ఎవరికైతే మీరు మాట ఇస్తారో వారి వలన మాటలు, నిందలు పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం వ్యాపారస్తులకి ఆర్థిక పరమైన విషయాలలోనూ, అలాగే వారి వ్యాపార పరంగాను వారు ఒత్తిడికి, శ్రమకి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. సరే, వీటన్నిటితో పాటు ఇక్కడ మెయిన్గా మీరు ఆశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి శ్రమకి గురవుతూ ఉంటారని మాత్రం గ్రహించాలి. అలాగే ఇక్కడ ప్రత్యేకించి చూసుకున్నాము అని అంటే,
మీరు ఒక్కొక్కసారి అనుకోవచ్చు ఈ పని అయిపోయింది, ఈ పని అయిపోయింది గనక దీనికి సంబంధించిన రిజల్ట్ నాకు చాలా పాజిటివ్‌గా వస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిల్లో మీకు నెగెటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చాలామంది అనొచ్చు చాలా నెగెటివ్‌గా చెప్తారు, లేకపోతే ఆశించిన విధంగా చెప్పరు, లేకపోతే ఆహ్, హ్మ్, ఏదైనా సరే ఒక నెగెటివ్ కమెంట్ అనుకోండి. బట్ నేనిక్కడ గోచారం మాత్రమే మాట్లాడుతున్నాను. మీ జాతకం గురించి నేను విశ్లేషణ చేయడం లేదు. మీకు కూడా ఇలాంటి సిమిలర్ కాంబినేషన్స్ కనుక మీ జాతకంలో ఉంటే తప్పనిసరిగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అందుకనే మేము పరిహారాలు కూడా చెప్తూ ఉంటాము. మీరు పరిహారాలను పాటిస్తే కొంచెం మీకు విశ్రాంతి దొరుకుతుంది. మానసికంగా ప్రశాంతత అనేది దొరుకుతుంది. కాబట్టి వీటన్నిటితో పాటు ఇక్కడ మెయిన్‌గా మీరు తొందరపడి మాట్లాడటం వలన శత్రువులు అధికంగా పోగవటం, దీంతో పాటు మీకు ఇష్టమైన రీతిలో మీరు పని చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలో చూద్దాం. ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళు తమలపాకులతోటి మామూలుగా ఇక్కడ మనము ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉంటాం. తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారి ఆరాధన, అలాగే తులసీ దళాలతోటి లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు మంచి మార్గం అనేది కనపడుతుంది ఎదగడానికి. అలాగే శత్రువుల పైన మీరు విజయాన్ని సాధించడానికి, మీ నూతన వ్యాపారాభివృద్ధి కొనసాగడానికి, అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో, ఎవరైతే కన్స్ట్రక్షన్స్ లైన్లో ఉన్నారో, ఎవరికైతే భూ సంబంధమైన వ్యవహారాలు బ్యాంకు తోటి రుణపడి ఉంటాయో, అలాగే ఇలాగా బ్యాంకు రుణాలు, బ్యాంకు ద్వారా లయబిలిటీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బిల్వ దళాలతోటి శివారాధన చేయటం, లేదా ఆంజనేయ స్వామి వారి ఆరాధన తమలపాకులు బిల్వ దళాలతోటి చేయటం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది మీరు ఈ మాసం అంతా కూడా కంటిన్యూ చేయాలి. అలాగే శనివారం రోజున ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఇక్కడ మృగశిర తర్వాత మనకి ఆర్ద్ర నక్షత్రం ఉంది. సరే, ఆర్ద్ర నక్షత్రం వారు పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు శివారాధన చేసుకుంటూ వస్తే వీరికి సరిపోతుంది. అలాగే వీరు మాత్రం సోమవారం రోజున మినుములు దానం ఇవ్వటం వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. దీంతో పాటు పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఉన్నారు. పునర్వసు నక్షత్రం వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి, పెట్టుబడుల గురించి, ఆర్థిక పరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి వీరికి మాత్రం తప్పనిసరిగా చేమంతులతోటి, తులసి దళాలతోటి, బిల్వ దళాలతోటి లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండటం, మహాలక్ష్మి అష్టోత్తరం ప్రతిరోజు చదవటం, ఇంట్లో ధూపం వేయటం, శ్రీ సూక్తం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. ఇవి మిథున రాశి వారి ఫలితాలు. శుభం.